హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తున్నా. ఇప్పటి నుంచి కన్సిస్టెంట్గా ఉంటా. అయితే డే 1 ఈ వీడియో ఏంటంటే డే 1 బిగినర్ జిమ్ ఎట్లా స్టార్ట్ చేయాలి, పోటుతోటి ఏం చేయాలి, దాని గురించే ఈ వీడియో. మీకు పూర్తిగా చూడండి, క్లియర్గా అర్థమవుతుంది ఎట్లా చేయాలి, ఏం చేయాలనేది. అయితే ప్రీ వర్కౌట్ కింద పోయే ముందు అయితే ప్రీ వర్కౌట్ మంచిగా తీసుకోండి. అదే మార్నింగ్ వెళ్ళిరనుకో ఒక హోల్ ఎగ్ ఇంకోటి వైట్ అట్లా ఫ్రై చేసేసుకొని నాన్ స్టిక్ ప్యాన్ యూజ్ చేయండి. మరీ ఎక్కువ ఆయిల్ పోయకండి. నాన్ స్టిక్ ప్యాన్ అంటే ఆయిల్ పోవడం అవసరం లేదు. అట్లా నార్మల్గా సాల్ట్ వేసేసుకొని తినేసి వెళ్ళిపోండి. అది ఒకవేళ ఈవినింగ్ అయిందనుకో సేమ్ తినండి. లేదంటే ఓ 30-40 నిమిషాల ముందు 2 అరటిపళ్ళు తినేసి స్టార్ట్ కాండి. మిగతా అంతా మనం జిమ్లో మాట్లాడుకుందాం ఇట్లా మొదలు పెట్టాలని. సో వెళ్ళిపోదాం. ఇప్పుడే జిమ్కి అయితే వచ్చినాం. సో అచ్చుడితో ఎట్లుంటుందంటే అందరికీ కొత్త ఎంట్రీ అవుతారు కదా, అన్ని ఎక్విప్మెంట్స్ అన్నీ కనబడతాయి, అన్నీ చేయాలనిపిస్తుంది. సో అన్నీ చేసిన అనుకో తెల్లారు లేవరు. సో అచ్చుడితో ఏం చేయాలంటే మంచిగా స్ట్రెచ్చింగ్ చేయాలి. చాలామంది స్ట్రెచ్చింగ్ చేయకుండా డైరెక్ట్ దిగిపోతారు రంగంలోకి. దిగిననుకో ఇది తెలిసిగా ఎట్లుండదు. సో అందుకే మీకు చూపిస్తా స్ట్రెచ్చింగ్ ఎట్లా చేయాలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెడ్ రొటేషన్ నుంచి కింద ఫుట్ రొటేషన్ వరకు చేయాలి. ఫస్ట్ హెడ్ నుంచి స్టార్ట్ చేయాలి. హెడ్ రొటేషన్ ఇటు 3 సార్లు తిప్పండి, ఇటు 3 సార్లు తిప్పండి. తర్వాత మళ్ళీ పైకి కిందికి. ఐస్ ఎప్పుడు క్లోజ్ చేయాలి. మళ్ళీ సైడ్కి హెడ్ మెల్లగా దించి మెల్లగా ఓపెన్ చేయండి ఐస్. తర్వాత హ్యాండ్ రొటేషన్స్ గుండ్రంగా తిప్పండి. తర్వాత రివర్స్. తర్వాత మంచి ఇది ఏం చేస్తారంటే ఇక్కడికి చేస్తారు, మొత్తం ఇట్లా కాదు, ఇట్లా ట్విస్ట్ చేయాలి, మొత్తం ఇట్లా లోపలి తీసుకోవాలి, ఇట్లా చేయాలి, ఇట్లా మొత్తం గుండ్రంగా తీసుకోవాలి. మళ్ళీ రివర్స్, మళ్ళీ సైడ్కి, తర్వాత రిస్ట్ రొటేషన్, తర్వాత హిప్ రొటేషన్, తర్వాత 2 కాళ్ళు ఆపాలి ఇట్లా చాపేసి. ఇది దీంట్లో చాలామంది ఇలా కూడా మిస్టేక్ అవుతారు. ఏం చేస్తారంటే గిద్దే అవుతారు, ఇట్లా చేయాలి. ఈ హ్యాండ్ తోటి డోంట్ టచ్ చేయాలి. డోంట్ టచ్ చేసి హ్యాండ్ ఉందా పైకి వెళ్తాయి కదా, అది నీ చూడాలి మనం. ఆ హ్యాండ్ కూడా ఇక్కడికి వేస్తారు, కొంతమంది వెనకకి వెళ్తారు. కాకపోతే ఇది ఈక్వల్ ఉంటుంది, లైక్ ఇట్లా హ్యాండ్ చూడాలి పైన. తర్వాత ఫుట్ రొటేషన్, యాంకిల్ రొటేషన్ తిప్పుతా ఉండాలి. తర్వాత రివర్స్, మళ్ళీ ఇది. మామూలుగా అయితే ఇవి అయిపోతాయి. సో ఇవి అయిపోయిన తర్వాత పుషప్స్ కొట్టండి. పుషప్స్ కూడా కొంతమంది హెవీ వెయిట్ ఉంటారు కదా, వాళ్ళు ఇట్లా కొట్టాలి, నార్మల్ వెయిట్ ఉన్న వాళ్ళు ఇట్లా కొట్టాలో, స్ట్రెంత్ లేని వాళ్ళు ఇట్లా కొట్టాలో చూపిస్తాను. స్ట్రెచ్చింగ్స్ అయిపోయిన తర్వాత పుషప్స్ కొట్టండి. లైక్ షోల్డర్ లెవెల్ తీసుకొని లెగ్స్ ఈ లెవెల్లో తీసుకొని స్ట్రైట్గా పెట్టి కోర్ని టైట్ చేయండి. కోర్ని టైట్ చేసి షోల్డర్ని రిట్రాక్ట్ చేసి స్లోగా దించండి. మీ చిన్ననే ఇట్లా నిలగా అట్టాలి. స్లోలీ డౌన్. పైన బ్రీత్ అవుట్ చేయండి. బ్రీత్ అవుట్ అన్న తర్వాత సో ఇది రాకపోయింది అనుకో నీ పుషప్స్ కొట్టండి. ఇది కూడా రాకపోయింది అనుకో నీకు చూపిస్తా పాటి. ఒకవేళ నీ పుషప్స్ కూడా రాకపోయింది అనుకో, ఇగో ఇట్లా స్మిత్ మిషన్ ఉంటే ఇట్లా రాడ్ వేసుకోండి. ఈ లెవెల్లో రాడ్ వేసుకొని కొట్టండి. కాళ్ళ దగ్గర పెట్టండి. మీ చెస్ట్ అనేది రాడ్ తాకాలి. ఈ లెవెల్లో తాకాలి. నెక్స్ట్ ఏం చేస్తారంటే పులక్స్ కొట్టండి. లైక్ ఈ సపోర్టెడ్ వెయిట్ వేసుకోండి. మీరు ఒకవేళ 75 ఉన్నారనుకో 75 వేసి ఈ లెవెల్లో పట్టుకోండి. దించి స్లో పైకి వెళ్ళండి. ఇది వెళ్ళేటప్పుడు కూడా బాడీ ఇట్లా తీసుకెళ్ళకండి. చెస్ట్ అప్ లేపండి, చెస్ట్ పైకి లేపండి, హెడ్ పైకి లేపి స్క్వీజ్ చేయండి. ఇట్లా తీసుకెళ్ళండి.
ఇట్లా ఒక 2 సెట్లు కొట్టండి, ఈచ్ 10 reps కొట్టండి, ఎక్కువ కొట్టకండి మళ్ళీ బాడీ పెయిన్స్ ఎక్కువ అవుతాయి. నెక్స్ట్ ఫస్ట్ వేరియేషన్ ఏం చేస్తారంటే ఈ పెగ్ డెక్ ఫ్లై చేయండి. మా అంటే ఎక్కువ వెయిట్ వేసుకోకండి, ఓ 10-5 వేసుకోండి స్టార్టింగ్. ఎట్లుంటుంది అంటే ఎక్కువ వెయిట్ వేసి ఉండాలని ఉంటుంది, కానీ ఎక్కువ వెయిట్ వేసిన అనుకో ఏమవుతుందో మీకు తెలుసు. ఇది కూడా హ్యాండిల్స్ కూడా 2లో పెట్టుకోండి, 3లో పెట్టుకుంటారు, 2లో పెట్టుకుంటారు. 2లో పెట్టుకుంటే ఏంటంటే వెనుక షోల్డర్ మీద ఎక్కువ పడదు, 3లో పెట్టుకున్నాం అనుకో షోల్డర్ కొంచెం ఎక్కువ ఇన్వాల్వ్ అవుతుంది. సో అందుకే 2లో పెట్టుకోండి. 2లో పెట్టుకోండి. ఎప్పుడైనా 2 ఒకటేసారి ఇట్లా తీసుకుంటారు, 2 ఒకటేసారి తీసుకోవద్దు, సింగిల్ తీసుకోవాలి. ఇట్లా తీసుకోవాలి, తీసుకొని చెస్ట్ పైకి లేపండి, కాళ్ళ దగ్గర ఈ లెవెల్లో తీసుకోండి, చెస్ట్ పైకి లేపి పొజిషన్, ఎల్బోస్ కూడా ఇట్లా వెనకకి బెండ్ చేయండి, ఈ పొజిషన్. ఇది 3 సెట్స్ చేయండి, 3 సెట్స్ చేయండి, 10 reps సరిపోతాయి. 10-12 reps కొట్టండి. సెట్కి ఫస్ట్ సెట్కి 12 కొట్టండి, సెకండ్ సెట్కి 10 కొట్టండి, థర్డ్ సెట్ కూడా 10 కొట్టేసేయండి. సెకండ్ వేరియేషన్ వచ్చేసి లాట్ పుల్ డౌన్ చేయండి. లైక్ ఫస్ట్ కూర్చొని దీన్ని సెట్ చేసుకోండి. ఇట్లా కాళ్ళు లేపుతారు కొంతమంది, కాళ్ళు లేపి తిరుగుతారు, కాళ్ళు లేకపోతారు, కాళ్ళు దించాలి, పైకి లేపి సెట్ చేసుకోండి. ఫస్ట్ సెట్ చేసుకొని కొంచెం ముందు జరగాలి. తర్వాత ఇక్కడ హ్యాండిల్ ఉంటుంది, దాన్ని టైట్ చేసుకోండి. 40 చూసిందా కింద ఇట్లా పెట్టాలి. ఇది పట్టుకోవడం కూడా అందరికి ఇంత పట్టుకుంటారు, ఇంత అవసరమే లేదు. మీరు ఎవరో ఫింగర్ ఎప్పుడు ఇడికే పెట్టండి, 5 ఫింగర్స్ ఇటే పెట్టండి. ఇది వేడిగా ఒకటేసారి ఎక్కువ వేయకండి, 10 వేయండి లేదా 5 వేయండి. సేమ్ 3 సెట్స్ చేయండి. ఇవి కూడా ఇది కొట్టేది ఎట్లా కొట్టాలంటే చెస్ట్ లేపండి, తీసుకురండి, చెస్ట్ కిందకి తీసుకొచ్చి స్క్వీజ్ చేయండి. కొంతమంది ఎల్బోస్ ఇట్లా తీసుకెళ్తారు కదా, ఇట్లా తీసుకెళ్ళాలి. ఒకసారి వెనుకకి రావా, వెనుకకి ఎల్బోస్ అందరూ అసలు లోపల తీసుకుంటారు. సో లోపల టచ్ చేయాలి, ఉన్నాయా, లోపల టచ్ చేయాలి. లోపల టచ్ చేసి చెస్ట్ మీదకి తీసుకురావాలి, ఇది కిందకి తీసుకొచ్చి ఆ బ్యాగ్ని స్క్వీజ్ చేసి మెల్లగా పైకి రిలీజ్ చేయాలి. ఇట్లా సేమ్ 3 సెట్స్ చేయండి, 3 సెట్స్ చేయండి. సేమ్ అంతే 12-10 reps చేయండి, 12-10 reps. థర్డ్ వేరియేషన్ వచ్చేసి షోల్డర్కి లాటరల్ రేజెస్. ఇవి కొట్టేది కూడా ఈ లెవెల్లో తీసుకోండి. ఇట్లా ఎల్బోస్ లైట్గా బెండ్ చేయండి, స్లోగా తెచ్చండి, స్లోగా కాళ్ళు దగ్గర పెట్టండి, పైకి తీసుకెళ్ళండి, హోల్డ్ చేసి స్లోగా రిలీజ్ చేయండి. సేమ్ ఇది కూడా 3 సెట్స్ 12-10 reps చేయండి. ఫోర్త్ వేరియేషన్ వచ్చేసి స్క్వాట్స్ కొట్టండి. లైక్ ఇప్పుడు హెవీ బాడీ వెయిట్ ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని స్పీడ్ చూసుకొని వీళ్ళెవరు చూసుకొని కొట్టండి. లైక్ ఈ లెగ్స్ ఉన్నాయా, మీ షోల్డర్ లెవెల్ చూసుకోండి, 3 సెట్స్ కొట్టండి. ఇది కూడా లైక్ 12-10 reps చేయండి, 3 సెట్స్. ఇట్లా హాఫ్ స్క్వాట్స్. బాడీ హెవీ ఉందనుకో ఫుల్ స్క్వాట్ రాదు, సో అందుకే హాఫ్ స్క్వాట్ కొట్టండి. ఒకవేళ నార్మల్గా వచ్చింది అనుకో ఫుల్ స్క్వాట్ కొట్టండి, షోల్డర్ లెవెల్ తీసుకొని ఫుల్ స్క్వాట్. సేమ్ 3 సెట్స్ 12-10 reps చేయండి. ఫిఫ్త్ వేరియేషన్ వచ్చేసి నార్మల్ డంబల్ కర్స్ చేయండి. సేమ్ ఇది కూడా 3 సెట్స్ చేయండి. నువ్వు ఇట్లా తీసుకోవాలి, సేమ్ ఇది కూడా 3 సెట్స్ 12-10 reps చేయండి. సిక్స్త్ వేరియేషన్ వచ్చేసి ట్రైసెప్ పుష్ డౌన్. సో ఈ లెవెల్లో దగ్గర పట్టుకోండి, ఈ నీస్ ఉన్నాయా బెండ్ చేసి చేయనట్టు చేయండి. మొత్తం బెండ్ కాదు, మొత్తం స్ట్రైట్గా లైట్గా చేసి చేయనట్టు చేయండి. కాళ్ళ దగ్గర పెట్టండి, ఈ లెవెల్లో పెట్టి ఈ బాడీ ఉందా ఇట్లా చేస్తారు కదా, కొంచెం ముందుకు బెండ్ కానీ ఎల్బోస్ ఉన్నాయా కొంచెం ముందు తీసుకొచ్చి పుష్ చేయండి, కిందికి పుష్. అయితే ఇది కూడా చాలామంది మిస్టేక్ ఏం చేస్తారంటే ఇక్కడికే తీసుకొస్తారు, మొత్తం ఫుల్ ఎక్స్టెండ్ కాదు, మొత్తం ఫుల్ ఎక్స్టెండ్ చేయాలి. ఎల్బోస్ చూసినా ఇక్కడికే వేస్తాయి, మొత్తం ఎక్స్టెండ్ కాదు. సో ఇది కూడా 3 సెట్స్ చేయండి, 12-10 reps చేయండి. ఇంకోటి ఏంటంటే చాలామందికి జిమ్ అనడితోటే సప్లిమెంట్స్ గుర్తుంటాయి. సప్లిమెంట్స్లో ఏంటంటే మెయిన్ అయితే ప్రోటీన్ ఉంటుంది. సో
సో స్టార్టింగ్ వాళ్ళు ప్రోటీన్ తీసుకోండి, అది జిమ్ చేయకపోయినా తీసుకోవచ్చు, కన్జ్యూమ్ చేయొచ్చు, ఎందుకంటే మన బాడీకి ప్రోటీన్ చాలా అవసరం జిమ్ చేయకపోయినా కూడా. అయితే మీరు ఒకవేళ తీసుకోవాలనుకున్నారనుకో నా కోడ్ యూజ్ చేయండి, అది కూడా అఫీషియల్ సైట్లో తీసుకోండి, బయట తీసుకోకండి. నార్మల్గా ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో ఉంటాయి, అలా తీసుకున్నారనుకో కొన్ని డూప్లికేట్ కూడా దొరుకుతున్నాయి. సో మెయిన్ సైట్ ఉంటుంది మజిల్ విలేజ్ అని, అది సైట్ ఓపెన్ చేసేసి నా కోడ్ యూజ్ చేయండి రామ్ఎంబీ అని, మీకు ఇంకా తక్కువకి డిస్కౌంట్ వస్తుంది. డే 1 బిగినర్స్ ఎట్లా చేయాలో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. సో ఇంకోటి ఏంటంటే వర్కౌట్ తర్వాత చెప్పినా కదా, ఏమైనా పెయిన్స్ ఉంటే దానికి స్ట్రెచ్చింగ్ చేయండి. దాని తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మరీ ఎక్కువ పెయిన్స్ ఉన్నాయనుకో వేడి నీళ్ళతో స్నానం చేయండి. స్నానం చేసిన తర్వాత మంచిగా చికెన్ అన్న లేదంటే కొడుగుడ్లు ఉంటాయి కదా, అవి తినేసేయండి, అయిపోతుంది. సో మరిన్ని ఇంకా వీడియోస్ ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని నేను అనుకుంటున్నా. నేను చేయాలంటే మీరు కొంచెం సపోర్ట్ చేయాలి. ఏం లేదు, మీరు జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.